హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానూస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను మన పెద్దవాళ్ళు చేసే పద్ధతిలో సొరకాయ పులుసుని ధనియాలు జీలకర్ర మెంతులు పొడి వేసుకొని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వెనకటి కాలంలో ఎక్కువగా మసాలాలు కానీ ఆయిల్ కానీ ఎక్కువ యూస్ చేసేవాళ్ళు కదండి. మసాలాల కింద ఎంచగ్గా ఇలా ధనియాలు జీలకర్ర మెంతులు వేపుకొని పొడి చేసుకుని దాన్ని యాడ్ చేసుకునే వాళ్ళండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ కోసం నేను మీడియం సైజులో ఉండే లేత సొరకాయ ఒకటి తీసుకున్నానండి. చూడండి ఎంత లేతగా ఉందో. ఈ పులుసు కూర చేసుకోవడానికి సొరకాయ లేతగా ఉంటేనే బాగుంటుంది. మీరు తెచ్చుకునేటప్పుడు చక్కగా లేత సొరకాయని చూసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు సొరకాయని నీట్గా వాష్ చేసుకుని సొరకాయ మీద ఉన్న పొట్టంతా పీల్ చేసేసుకోండి. సొరకాయలో ఏది వేస్ట్గా పోదండి. ఇప్పుడు మనం పీల్ చేసుకున్న తొక్కుతో కూడా ఎంచగ్గా రోటి పచ్చడి చేసుకుందాం. ఇలా సొరకాయ తొక్కుతో చేసుకున్న రోటి పచ్చడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అది కూడా మనం వెనకటి కాలంలో ఎలా చేసేవాళ్ళో సేమ్ అలానే చేసి చూపిస్తాను. ఆ వీడియోని నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ సొరకాయని చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదండి. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఈ విధంగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని ఈ సొరకాయ ముక్కలన్నీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా బారుగా కట్ చేసుకొని ఒక పెద్ద సైజు టమాటాని కూడా సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ వరకు పసుపుని, అట్లానే రుచికి తగినట్లుగా 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా గిన్నెని ఎగరేసుకుంటూ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెకి చక్కగా మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెని పొయ్యి మీద ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ముక్కలు ఉడికేలోపు ఈ చింతపండు నానిపోతుంది. ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పావు స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర. మెంతులు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి, చేదొచ్చేస్తుంది. చాలా తక్కువ క్వాంటిటీలో మెంతుల్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచుకొని దోరగా వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన ఉంచుకోండి. మధ్యలో ఈ సొరకాయ ముక్కల్ని కూడా మూత ఓపెన్ చేసి ఒకసారి గరిటెతో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి సొరకాయ ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ సొరకాయ ముక్కలు ఉడికించుకోవడానికి మనం అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. సొరకాయ ముక్కలు ఆల్రెడీ లేతగా ఉన్నాయి. పైగా మనం దాంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము. ఉల్లిపాయ టమాటా నుంచి కూడా కొంచెం వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. సొరకాయ నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇవే సరిపోతాయండి. అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు కనుక ముదురు సొరకాయ తీసుకున్నట్లయితే, అంటే కొంచెం గట్టిగా ఉన్న సొరకాయ తీసుకున్నట్లయితే మీకు ముక్క ఉడకలేదు అని అనిపిస్తే అప్పుడు లాస్ట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ముక్కల నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయింది. ఇదిగో ఒక ముక్కను కనుక ఇలా చేత్తో కనుక ప్రెస్ చేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉండాలండి. ముక్కలో నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయినా ఇంకా మీకు ముక్క ఉడకలేదు అనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి తగినట్లుగా కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నానండి. ఈ ఉప్పు కారం పులుపు అనేది మీరు తీసుకున్న సొరకాయ సైజుని బట్టి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కారాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఉడికించుకోండి. వేసుకున్న కారం కూడా కాస్తంత పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని తీసుకొని చిక్కటి చింతరసాన్ని ఇప్పుడు ఈ సొరకాయ పులుసులోకి యాడ్ చేసుకుందాం. చింతరసం కూడా ఈ కర్రీలో కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. మీకు కూర దగ్గరగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ క్వాంటిటీ తక్కువగా వేసుకొని చింతరసాన్ని చిక్కగా వేసుకోండి. లేదు కొంచెం పులుసుగా కావాలి, కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇలా ధనియాలు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేకాక మనకి ఈ పులుసుకి కాస్తంత చిక్కదనం కూడా యాడ్ అవుతుంది. అలానే మనం వేసుకున్న బెల్లం వలన మనం వేసుకున్న ఉప్పు పులుపు కారం అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెండింటిని అస్సలు స్కిప్ చేయొద్దు.
బెల్లం కరిగే వరకు చక్కగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ కర్రీకి మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని పోపు గరిటె పొయ్యి మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత 4 దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దీంట్లోనే 2 ఎండుమిరపకాయలని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్తంత ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 4 కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. పులుసు కూరల్లో ఇంగువ ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఇలా వేసుకున్న తాలింపుని మనం ముందుగానే రెడీ చేసుకున్న సొరకాయ పులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఏ కర్రీకైనా తాలింపు వేసిన వెంటనే మూత పెట్టేసామంటే మనం వేసుకున్న ఆ తాలింపు ఫ్లేవర్ అనేది కూరకు బాగా పడుతుందండి. ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు అలానే ఉంచేసి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి మనం వేసిన తాలింపు అనేది కూరలో కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్లే. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.